ప్రతి సంవత్సరం మన దేశంలో అత్యంత కోలాహలంగా పిల్లలు పెద్దలు కలిసి ప్రతి గల్లీలో వేడుకగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనది. పెద్ద పెద్ద వినాయకులను నిలబెట్టేందుకు ప్రతి గల్లీలో యువత తమ శక్తి మేరకు ప్రయత్నిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాదు వినూత్నంగా ఉండాలని, తమ ప్రత్యేకతను చాటుకోవాలని ప్రతి గల్లీ నిర్వాహకులు శక్తి మేర ట్రై చేస్తుంటారు. అలాంటి ప్రయత్నమే ఈ గణపయ్య. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన శాలివాహన సంఘం వారు వినాయకునితో ఏకంగా కుండలు చేయిస్తున్నారు. మనము చూద్దాం రండి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణం కేంద్రంలో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ పర్వదిన సందర్భంగా వినాయకుడు కుండలను తయారు చేస్తున్నట్లు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ మండపం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం అచ్చంపేట పరిసర ప్రాంత ప్రజలను ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంటోంది. కుండలు తయారు చేసే విధానం గ్రామాలలో కనుమరుగైందని, నేటి పిల్లలకు మన వృత్తుల గొప్పదనాన్ని తెలియచేయడమే సంకల్పంతో ఇలాంటి విగ్రహాన్ని నిలబెట్టినట్టు నిర్వాహకులు అంటున్నారు. మట్టి కుండలోని నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిదని, ఇప్పుడు స్టీల్ బిందెలు, ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలతో తయారు చేసిన వాటి ద్వారా మీరు త్రాగడంతో వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారని, అలాంటి వాటిని వాడకుండా మట్టి కుండలను వాడాలని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని తాము ఆ బొజ్జ గణపయ్యను వేడుతున్నామని శాలివాహన సంఘం వారు తెలుపుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.